క్రీస్తుని గూర్చినటువంటి ఆ ప్రేమ అనేది ఒకవేళ లేకుండా నీకు ఎంత జ్ఞానం ఉన్నా, జ్ఞానం అనంటే నీకు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఉన్న ప్రతి సారాంశం నీకు తెలిసిన, అణువణువు నీకు తెలిసిన, ఒకవేళ అది కూడా కాకుండా దేవుడే స్వయంగా నీకు మర్మములను కూడా బయలుపరిచిన, దేవుడే స్వయంగా ఒకవేళ నీకు మర్మలు బయలుపరిచినా సరే, అది కూడా కాకుండా కొండలను పెకిలింపగలగలిగినటువంటి విశ్వాసం ఉన్న, ఇవన్నీ ఆధ్యాత్మికమైన జీవితానికి ప్లస్ పాయింట్సే. ఆధ్యాత్మికమైన జీవితానికి ఇవన్నీ కూడా మంచివే. అయితే వీటన్నిటికంట శ్రేష్టమైనది ఒకటి ఉన్నదంట. అది లేకపోతే ఏమంటున్నాడు? వ్యర్థం అంటున్నాడు. అంటే నీ దగ్గర వాక్యమున్నా ప్రేమ లేకపోతే అర్థమే. నీ కొండలను పెగిలింపగలిగినటువంటి విశ్వాసమున్నా ప్రేమ లేకపోతే వ్యర్థమే. నీ దగ్గర దేవుడు నిన్ను ప్రవచించు ఆ ఏదైతే ఉందో మర్మములను సైతం కూడా నీ నోటంట ప్రవచించు ఆ కృపావరం ఏదైతే నీకు ఇచ్చినా ప్రేమ లేకపోతే నువ్వు ఇలాంటోడంట వ్యర్థుడు అంటున్నాడు అంటే ఇవన్నీ లేకపోయినా ప్రేమ అంటే పరలోకం పోతారా? ఆలోచించండి. ఇవన్నీ ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థం అంటే పరలోకం పోవని కదా అర్థమవుతుందా? నువ్వు ఎంత లోతైన సబ్జెక్టులు బోధించినా, ఎంత లోతైన జ్ఞానం తీసినా, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఉన్నటువంటి సారాంశం అంతటిని నువ్వు బోధించినా, ఇదే కాకుండా దేవుడే స్వయంగా నీతో కృపావరం అనేది ఒకటి ప్రసాదించి మంచి మంచి మర్మములు కూడా నువ్వు బోధించిన, కొండలను పెగిలింపగలిగినటువంటి విశ్వాసం నీకున్నా ప్రేమ లేకపోతే వ్యర్థుడు అంటున్నాడు అంటే వీటన్నిటికీ మించింది ఏంటి? ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే నువ్వు చెప్పిన ప్రసంగం ద్వారా ఇతరులు నువ్వు రక్షించలేవు. ఆ ప్రేమ లేకపోతే నువ్వు చెప్పిన మర్మముల ద్వారా ఇతరులు నువ్వు రక్షించలేవు. ఆ ప్రేమ లేకపోతే నీకున్న విశ్వాసం ద్వారా ఆ వ్యక్తిని నువ్వేం చేయలేవు? సంపాదించుకోలేవు. అందుకే శ్రేష్టమైనది ఏంటంటున్నాడు? ప్రేమ. కానీ ఈరోజు దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ ప్రేమే లోటైంది క్రైస్తవ సంఘాలలో. ఆ ప్రేమే లేదు సంఘాలలో. ఆ ప్రేమ లేకపోవడం వల్ల ఏంటి? ఒక విషయం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక కుటుంబం, ఇప్పుడు నా కుటుంబం ఉందండి, నా కుటుంబం గురించి ఎవరు మాట్లాడతారు? వేరే కుటుంబం కూడా మాట్లాడతాడు, అవునా? అప్పుడు నా కుటుంబస్తులందరూ ఏం చేస్తారు? స్పందిస్తారు. ఏట్రా తెలిసి తెలియక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, పొల్లిగని రాలగొట్టమంటావా అంటారా? ఇప్పుడు నా కుటుంబంలో ఉన్న వాళ్ళే నా గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆ కుటుంబంలో ఎవరికి సమాధానం లేదు. ఆ కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు. ఇప్పుడు ఈ కుటుంబం అంతా ఎవరికి లోకమైంది? బయట వాళ్ళకి లోకమైంది. అర్థమవుతుందా? ఇప్పుడు క్రైస్తవ కుటుంబం అనే ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో క్రైస్తవులకే పడట్లేదు అంటే, వారి మధ్యన వారికే ప్రేమ లేదు అంటే, ఇక్కడ అపోస్తులైన పౌలు గారు చెబుతున్నటువంటి మాట ప్రకారంగా కొరింథీ సంఘస్థులారా, మీకు ఎంత వాక్యం తెలిసినా, మీకు ఎంత జ్ఞానం తెలిసినా, మీకు ఎంత విశ్వాసం ఉన్నా మీ మధ్యన ఏమీ లేదు? ప్రేమ లేదు. జ్ఞానంతో ఒకటి విర్రవీగుతున్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? జ్ఞానం గురించి చెప్తున్నాడు. జ్ఞానం ఉప్పొంగి చేయను, ప్రేమ క్షేమాభివృద్ధి కలిగజేయను. జ్ఞానం ఉన్నది కదా, అది ఉప్పొంగి చేస్తుంది. నా ఎంత హీరోవు లేడు, నా ఎంత బాగా చెప్పునోడు లేడు, లేదంటే నా ఎంత ఇదిగా వివరించినోడు లేడు, నేను చాలా చక్కటి సబ్జెక్టులు చేస్తున్నాను, చక్కటి జ్ఞానాన్ని సమాజానికి అందిస్తున్నాను అన్నది ఎవరికి ఉంది? జ్ఞానం ఉప్పొంగి చేసిన వాడికి ఉంది. కానీ వాళ్ళు ఏమి లేదంట, ప్రేమ లేదు. అందుకే జ్ఞానం ఉప్పొంగి చేస్తుంది. ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు అన్ని విషయాలు మాట్లాడుతున్నావు, ఆ జ్ఞానాన్ని బట్టి వాక్యాన్ని చక్కగా వివరిస్తున్నావు, ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు తెలుసా? జనాలకు అర్థమేంటి చెప్తున్నావు. కానీ నీలో ప్రేమ లేకపోవడం వల్ల అవి ఏమైపోతున్నాయి? వ్యర్థమైపోతున్నాయి. అందుకే అంటున్నాడు చూడండి, ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ ప్రవచించు కృపావరం కలిగి అని అంటే వాక్యం అండి. వాక్యం మాట్లాడి కృపావరం, ఇది కూడా ఒక వరం. చాలామందికి కృపావరాలు స్వస్థత వరాలు ఉన్నాయని చెబుతూ ఏమండి
ఈ ఎక్కడికి తీసుకెళ్ళిపోతారంటే స్వస్థత వరాల దగ్గర తీసుకెళ్ళిపోతారు. స్వస్థత వరాల దగ్గరికి కాదు తీసుకువెళ్ళవలసింది. ఏమండి, స్వస్థత వరాలని కొందరికి మాత్రమే కేటాయించబడ్డాయి బైబిల్లో, అందరికీ కూడా కేటాయించబడలేదు. అపోస్తులకు కేటాయించబడ్డాయి. అపోస్తులు ఎవరు తల మీద చేతులు ఉంచారో వాళ్ళకి కేటాయించబడ్డాయి. కానీ కృపా వరం అనేది శాశ్వతం. ప్రవచించు వరం అనేది శాశ్వత కాలం వరకు ఉంటుంది. అది అందరికీ దేవుడు ఇచ్చాడు ప్రవచించు వరం అనేది. అర్థమవుతుందా? దీనికి డెఫినేషన్ తెలియక చాలామంది చాలా రకాలుగా మాట్లాడేస్తున్నారు. దేవునికి వారిని అప్పగిద్దాం. అయితే ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ, బైబిల్లో ఉన్నటువంటి మర్మములన్నీ. ఇప్పుడు ఈరోజు చాలామంది చాలా టైటిల్ పెడుతున్నారు, ఇది గొప్ప మర్మం అని చెప్పేసి. నీకు ఒక్క మర్మం 2 మర్మాలు తెలిసేమో, కానీ దేవుడికి చాలా మర్మాలు ఉన్నాయి. ఆ మర్మాలన్నీ అంటున్నాడు. ఆ మర్మములన్నీ జ్ఞానవంతియు ఎరిగిన వాడినైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం. అది ఆఫ్ విశ్వాసం కాదంట. ఎలాంటి విశ్వాసం? పరిపూర్ణ విశ్వాసం. అందరికీ పరిపూర్ణ విశ్వాసం ఉంటుందా? ఉండదండి. ఈ పరిపూర్ణమైన విశ్వాసం లేకపోతే కదా ఈరోజు అతన్ని హీరో అంటున్నాడు, నెక్స్ట్ అతను పోతే ఇంకో అతను హీరో అంటున్నాడు, అతను పోతే ఇంకో అతను కూడా హీరో. అంటే విశ్వాసం అనేది వాక్యం మీద పరిపూర్ణంగా లేదు. అందుకే మార్చేసుకునే వారు కూడా ఈరోజు సమాజంలో మనకు కనిపిస్తున్నారు. కానీ పౌలు గారికి పరిపూర్ణ విశ్వాసం, వాక్యం మీద పరిపూర్ణ విశ్వాసం ఒకవేళ నాకు ఉన్నా సరే, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును. ప్రేమ అనేది లేకపోతే నీలో ఏముండదు తెలుసా? సమాధానం ఉండదు. అందుకే ఏమన్నాడు తెలుసా? సమాధానపరిచేవారు ధన్యులు, వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు. నీకు ఏది ఉంటే సమాధానపరచబడతావు? ప్రేమ ఉంటే సమాధానపరచబడతావు. జ్ఞానం ఉన్నా సరే సమాధానపరచబడ్డావు. ఎందుకంటే జ్ఞానం ఉప్పొంగు చేయను కదా. జ్ఞానం ఉప్పొంగు చేస్తుంది, జ్ఞానం డంబంగా మాట్లాడిస్తుంది. ఆ జ్ఞానాన్ని బట్టి వీడు అతిశయిస్తూ వీడు ఏమైపోతాడు అని అంటే, జ్ఞానాన్ని బట్టి అతిశయించాడు కాబట్టి, జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగిపోయాడు కాబట్టి, ఇప్పుడు ఒకవేళ సమాధాన పడితే నేను చెప్పిందేమో తప్పేమో, నేను చెప్పిన దాంట్లో లోపాలు ఉన్నాయని అనుకుంటారేమో అని దేన్ని బట్టి, ప్రజలను బట్టి ఈగో సాటిస్ఫాక్షన్, వాడి సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసం సమాధానం పడట్లేదు. ఇది అసలు విషయం. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు అని అంటే, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును అలా అంటూ చెప్తున్నాడు. చూడండి, బేదల పోషణ కొరకు నా ఆస్తంతియు, అంటే బేదల పోషణ కొరకు. ఈరోజు చాలామంది బెగ్గర్స్ ఉన్నారు కదండి, ఫుట్పాత్ మీద కానివచ్చు, రోడ్ల మీద కానివచ్చు, ఎక్కడ పడితే అక్కడ బెగ్గర్స్, బేదవారు. తిండి లేక, వస్త్రములు లేక, ఏమంటే మంచి ఆహారము లేక, వారికి సరైనటువంటి సదుపాయములు లేక, సరైనటువంటి గృహాలు లేక, ఇలాంటి బేదల పోషణ కోసం, అంటే వారికి ఆహారంగా ఒకవేళ తన ఆస్తిని అంతా ఇచ్చేసిన అంటున్నాడు. చూడండి, ఆ కాల్చబడటకు నా శరీరమును అప్పగించినను, కాల్చుటకు శరీరమును కూడా ఒకవేళ అప్పగించేసిన అంట. ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమి అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇవన్నీ ప్రేమతోనే కదండి చేస్తారు, ప్రేమ లేకపోతే ఎలా చేస్తారు అని అనొచ్చు, అవునా? బేదనల పోషణ కోసం తన ఆస్తి అంతా ఇచ్చేసాడు అని అంటే అర్థం ఏంటి? ప్రేమ లేకపోతే చేస్తాడా? ప్రేమ లేకపోతే చేయడు కదండి. ప్రేమ లేకపోతే చేయడు కదా. బేదల పోషణ కొరకు తన ఆస్తిని అంతా ఇచ్చేసాడంటే ఆయనకి ఎంత ప్రేమ లేకపోతే అలాగ ఆస్తినిస్తాడు అని అంటారు, అవును కదా? తన శరీరంను కాల్చబడడానికి ఇచ్చేసాడు అంటే ఎంత ప్రేమ లేకపోతే క్రీస్తు నిమిత్తం తన శరీరాన్ని ఇచ్చేసాడండి అని అంటారు. ఇక్కడ అర్థం ఏంటి అని అంటే, బేదల నిమిత్తం, బేదల పోషణ నిమిత్తం నీ ఆస్తిని ఇచ్చేసే వాళ్ళు ఉన్నారు, అర్థమవుతుందా? శరీరమును సైతం ఇచ్చేసే ఉన్నారు, కానీ ఈగోని చంపుకునేవారు లేరంట. అర్థమవుతుందా? ఈగోని చంపుకునేవారు లేరంట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఈగోని చంపుకో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈగో, దాన్ని నువ్వేం చేయి, చంపేసుకో. దాన్ని చంపేసుకుంటేనే నువ్వు ఎలాంటి వాడివి? దేవుని కొరకు బ్రతికిన వాడు అవుతావు అని చెప్తున్నాడు. చూడండి, నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, అసలు ప్రేమ దేనికి సంబంధించింది? ప్రేమ అనేది మనిషికి ఎందుకు ఉండాలి? ప్రేమ లేకుండా ఒకవేళ జ్ఞానం ఉన్నా, ప్రేమ లేకుండా ఒకవేళ మర్మములు పలికే ఒకవేళ ప్రవచన వరం ఉన్నా, ప్రేమ లేకుండా ఒకవేళ
కొండలను సైతం పెగ్గలింపగలిగినటువంటి విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్న, ప్రేమ లేకుండా బీదల పోషణ కొరకు నీ ఆస్తిని ఇచ్చేసిన, ప్రేమ లేకుండా ఏమంటున్నాడు అక్కడ, ప్రేమ లేకుండా నీ శరీరాన్ని ఒకవేళ తగలబెట్టుకున్నా ఏంటంటాడు తెలుసా, వాటన్నిటి కూడా వ్యర్థమే అంటున్నాడు. ఎందుకు ఇక్కడ ప్రేమ గురించి చెబుతున్నాడు అంటే 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును. అబ్బా, ప్రేమ ఎలా సహించుకుంటుందంట? ప్రేమ దీర్ఘకాలం సహించుకుంటుందండి. ఇప్పుడు ప్రేమ లేనివాడు ఏం చేస్తాడు? గొడవ పడితే ఇస్తాడు. అవసరం అది అండి. అందుకే సొనుగుకోకుండా ఇవ్వండి అన్నాడు దేవునికి. అర్థమవుతుందా? ప్రేమ లేనివాడు గొడవ పడితే ఇస్తాడు. ప్రేమ లేనివాడు నీ దగ్గర వాక్యం ఉన్నా సరే అది ఎలా బోధిస్తాడు? సైడ్ ట్రాక్ వెళ్ళిపోతూ ఉంటుంది వాక్యం. అర్థమవుతుందా? అందుకని ప్రేమ దీర్ఘకాలం సహించును. నీకు ఒకవేళ నిజంగా ప్రేమ ఉంటే, ఆ క్రీస్తుని గూర్చినటువంటి ప్రేమ నీలో ఉంటే, యేసు క్రీస్తు ప్రభువు అంతం వరకు ఎలాగైతే సహించుకున్నాడో, నీ జీవిత పర్యంతం వరకు నువ్వు కూడా ఏం చేసుకుంటావు? సహించుకుంటావు. అందుకే ప్రేమకు అర్థం చెప్తున్నాడు. ప్రేమ అనేది ఎంత బలమైనటువంటి సాధనమో, ఆ ప్రేమలోకి వచ్చిన వారు ఎలాగ ఉంటారో చెప్తున్నాడు. చూడండి, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరం పడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. చూసారా, ప్రేమలో ఉన్నటువంటి క్వాలిటీస్ చెప్తున్నాడండి. ప్రేమలో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయని అంటే, చూడండి, ప్రేమలో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయని చెప్తున్నాడు అంటే, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట. నిజంగా ఒక సత్య సంబంధమైనటువంటి సహోదరుడు కానివచ్చు, సత్య సంబంధమైన బోధకుడు కానివచ్చు, వాళ్ళకు ఉండినటువంటి లక్షణం ఏంటంటే దీర్ఘకాలం సహించుకుంటారు. ఎందుకు సహించుకుంటారో తెలుసా? ఇప్పుడు మీ పిల్లలు మీ పట్ల తప్పు చేస్తే ఏం చేస్తారు? వదిలేస్తారా? వదిలేస్తారా? ఎంత తప్పు చేసినా నా కొడుకే, అవునా? ఎంత పనికిమాలి తప్పు చేసినా నా కూతురే, అవునా? కాబట్టి నువ్వేం చేసుకుంటావు? సహించుకుంటావు. దీర్ఘకాలం అంటే చచ్చినంత వరకు నువ్వేం చేసుకుంటావు? గుండెలు కత్తుకుంటావు నీ కూతుర్ని, అవునా? నీ కొడుకుని గుండెలు కత్తుకుంటావు. వాళ్ళు ఎంత దుర్మార్గుడైనా, వాళ్ళు ఎంత నీచమైన పని చేసినా, నీ మాట వినకుండా వారు ఎన్ని ప్రమాదాలను నీ ఇంటి మీదకి తెచ్చినా, ఒకానొక దినమన వారికి నువ్వు ఎలా ఉంటావు? చేయితోడుగా ఉంటావు, అవును కదా? వారు హాస్పిటల్ పాలైపోయిన సరే వాళ్ళని పరామర్శిస్తావు, వాళ్ళు కాళ్ళ దగ్గర ఉండి సపారీలు చేస్తావు, అన్నీ కూడా చేస్తావు. ఇలాంటి ప్రేమ ఎవరికి ఉండాలంట? ఒక క్రైస్తవుడికి మధ్య ఉండాలంట. ఇలాంటి ప్రేమ ఉంటే, దీర్ఘకాలం సహించుకుంటే ప్రేమ ఉంటే ఏటేటి ఉండమంటున్నాడు అక్కడ. ప్రేమ దీర్ఘకాలం సహించును, నువ్వు దయ చూపించగలుగుతావు. ప్రేమ మచ్చరపడదంట. ప్రేమ ఒకవేళ నీకుంటే ఏం పడదు? మచ్చరపడదు. ఆ ప్రేమను ఎవరు కోల్పోయారు తెలుసా? బైబిల్ గ్రంథంలో ఎవరు కోల్పోయారు తెలుసా? సౌలు అనేటువంటి ఒక రాజు కోల్పోయాడు. సౌలు అనేటువంటి ఒక రాజు ఆ ప్రేమను కోల్పోయాడు కాబట్టి, ఆధ్యాత్మికమైనటువంటి ఆ ప్రేమను ఎప్పుడైతే కోల్పోయాడో మచ్చరం పడ్డాడు. ఎవరి మీద? దావీదు మీద. దావీదు మీద ఎప్పుడైతే మచ్చరం పడ్డాడో, ఆ మచ్చరం ఎక్కడ తీసుకెళ్ళిపోయింది తెలుసా? నాశనానికి తీసుకెళ్ళిపోయింది. అంటే ఒక మనిషి మీద మనకి ఏముండకూడదు? మచ్చరం ఉండకూడదు. ఇంకా చెప్తున్నాడు, అమర్యాదగా నడవదు. అమర్యాదగా అంటే మర్యాద వేరు, అమర్యాద వేరు. అర్థమవుతుందా? నేను అన్నయ్య అన్నాను అనుకోండి, అది మర్యాద. వాడు అన్నాను అనుకో, అదేంటి చెప్పండి? అమర్యాద. ఇప్పుడు ఒకవేళ నీకు మర్యాద, ఒకవేళ ప్రేమ ఉన్నదనుకోండి, నీ నోటి నుండి మాటలు ఎలా వస్తాయి? మర్యాదగా వస్తాయి. ఒక క్రైస్తవుడు మర్యాదగా మాట్లాడాలి. ఇది బైబిల్ చెప్తున్నటువంటి డెఫినేషన్. ఒక క్రైస్తవుడు ఇతరులకు ఖండించేటప్పుడు కానివచ్చు, ఒక క్రైస్తవుడు ఇతరులకి హెచ్చరించేటప్పుడు కానివచ్చు, ఒక క్రైస్తవుడు ఇతరులకి బోధించేటప్పుడు కానివచ్చు, అది మర్యాదపరమైనటువంటి పదజాలాలు అయి ఉండాలి. నువ్వు మర్యాదగా ఖండించాలి. నువ్వు వాడు వీడు అది ఇది అని అంటే నువ్వు మర్యాదని కోల్పోయి ప్రవర్తిస్తున్నావు అంటే అర్థం ఏంటి? క్రీస్తు ప్రేమను కోల్పోయి ప్రకటిస్తున్నావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా అమర్యాదగా వాక్యాన్ని బోధిస్తే, ఇతరులను ఖండిస్తే, ఇతరులు గద్దిస్తే, అలాంటి వారికి ఏమీ లేదని చెప్తున్నాడు ఇక్కడ. ప్రేమ లేదు, క్రీస్తుని గూర్చిన ప్రేమ లేదు వాళ్ళకి, స్పష్టంగా చెప్తున్నాడు. ఒకవేళ క్రీస్తుని గూర్చిన ప్రేమ ఉంటే నువ్వు అమర్యాదగా మాట్లాడు, అమర్యాదగా హెచ్చరించు, అమర్యాదగా నువ్వు బుద్ధి చెప్పవు. ఎందుకంటే అవతల వాడు కూడా తెలిసి తెలియక ఒకవేళ తప్పు చేసినా, పొరపాటు చేసినా, అది వాక్య భాగంలో ఎత్తు చూపించినా, వాక్యం తెలిసిన వాడిగా, ప్రేమ కలిగిన వాడిగా నువ్వేం చేయాలి? చెప్పాలి. అర్థమవుతుందా? చూడండి, మనుషుల్లో ఎన్ని లోపాలు ఉంటాయంటే, క్రైస్తవులుగా నేను అదే అంటానండి, మనుషుల్లో చాలా లోపాలు ఉంటాయి. బయట అన్ని జనులకి క్రైస్తవులకు ఉన్న డెఫినేషన్ చెప్పమంటారా? బయట అన్ని జనులు వాళ్ళ నోటికి కట్టడి ఉండదు. ఏది పడితే అది మాట్లాడతారు.
ఎవరి మీద పడితే వారి మీద నేరాలు వేస్తారు, నిందలు వేస్తారు. కానీ క్రైస్తవుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా? నిర్ధారణ లేకుండా ఏది కూడా మాట్లాడే హక్కు దేవుడు క్రైస్తవులకు ఇవ్వలేదు. అందుకే బైబిల్లో ఎక్కువ శాతం లేని వార్తను పుట్టింపకూడదు అంటాడు. ఎక్కడ? పాత నిబంధన గ్రంథంలో లేవియకాండలో చెప్తాడు. ఇశ్రాయేలుకు బోధిస్తాడు, లేని వార్తను పుట్టించిన వాడు ఎవడైనా సరే దేవుని ఉగ్రతకు. అలా క్రొత్త నిబంధనలో కూడా లేని వార్తను పుట్టించి తెగ పుట్టింది, వారిని కూడా హెచ్చరించాడు. అపోస్తలులైన పౌలు వారి గురించి కూడా లేని వార్తను పుట్టించి ఆయన మీద కూడా చాలా నిందలేశాడు. అప్పుడు సంఘానికి చెప్తాడు, మనం క్రీస్తు నిమిత్తం నిందాపాలు వారమై ఉందుమా అయితే మంచిది అంటాడు. అంటే నిందలు ఎవరికి వచ్చినాయి? అంటే అన్ని జనులకి క్రైస్తవులకు ఉన్న డెఫినేషన్ ఏంటి అని అంటే, క్రైస్తవులు పొరపాటున సైతం ఎవరి మీద ఆరోపణ చేయకూడదు. అది దేవుని మనస్సు కలిగినట్టు వాడు చేసే పని. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే క్రైస్తవులుగా చలామణి అవుతూ లోకంలో అన్ని జనులాగానే ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారంటే అమర్యాదగా ప్రవర్తిస్తారంట, అమర్యాదగా మాట్లాడతారంట. అది ఒక క్రైస్తవుడికి తగని గుణం అని చెప్తున్నాడు. ఏమంటే అమర్యాదగా మనము మాట్లాడి వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి మనకి సంబంధం ఏముంది? తేడా ఏముందా? వాడు మాట్లాడుతున్నాడు, మనము మాట్లాడుతున్నాం, వాడికి మనకి తేడా ఏముంది? ఏ తేడా కూడా లేదు. అందుకే దేవుడు ఒక చక్కటి సుగుణాలను క్రైస్తవులకు పంచుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? నాన్న సమస్యలు రాక మానవు. అవునా? సమస్యలు రాక మానవు, భేదములు రాక మానవు. ఎవడ వలన వచ్చిందో ఆ భేదం ఆ మనుషునికి శ్రమ వచ్చినాయి. అయితే మర్యాదగా మాట్లాడుకోండి. ఎలా మాట్లాడుకోండి? మర్యాదగా మాట్లాడుకోండి. వాడు వీడు అది ఇది అని చెప్పేసి మీరు మాట్లాడుకోవద్దు. అలా మాట్లాడుకుంటే మీ వలన నేను అన్ని జనుల మధ్య దూషింపబడుతున్నాను. మీ వల్ల అన్ని జనుల మధ్య నా నామం దూషింపబడుతుంది. ఒక విషయం చెప్పమంటారా? మన కుటుంబంలోనే ఒక తల్లికి పుట్టిన ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్ళకి భేదములు వచ్చాయి. వాడు ఒకరిని తిట్టుకున్నారు అనుకోండి, ఎవరికి అవమానం? అక్కడ అమ్మకి నాన్నకి అవమానం కదా. ఇప్పుడు ఎవరు పరుగు తీసినట్టు? కన్న తల్లి తండ్రుల పరుగు తీసినట్టు. అర్థమవుతుందా? పనాల సూరాడోళ్ళంట, పనాల కౌరోళ్ళంట, పనాల కోడోళ్ళంట, పనాల బెనుగోళ్ళంట. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ సైతం ఎక్కడికి వెళ్ళిపోతుంది? రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. కారణం ఏంటో తెలుసా? వారు సంభాషించే అమర్యాదమైనటువంటి పదాలు. అందుకే మా ఇంట్లో వాళ్ళు ఒక్కడు కూడా అంటే పొరపాటును కూడా మాట్లాడడానికి భయపడతారు. ఏదైనా విషయం ఉంటే సమర్యాదగా డిస్కషన్ చేసుకోండి అని చెప్తాను నేను. ఒక్కరి నోటిని కూడా అంటే పొరపాటును కూడా మాట రాని ఉన్నాయి. ఎందుకంటే కుటుంబాలు కోల్పోవడానికి కనవచ్చు, సహోదరుల మధ్య విరోధపరమైన భావాలను కనవచ్చు. కలిగించేది ఎక్కడ తెలుసు? అక్కడే. నువ్వు అమర్యాదగా ఇతరులు మాట్లాడితే వాడు మాట్లాడ్డా నోరు ఉంది. అంటే నీ మీద గౌరవాన్ని ఎవరు పోగొట్టుకుంటున్నావు? నువ్వే పోగొట్టుకుంటున్నావు. ఫస్ట్ నువ్వే మాట్లాడి నీ మీద గౌరవాన్ని పోగొట్టుకుంటున్నావు. నువ్వు ఎదుటివాడిని మర్యాదగా సంబోధిస్తే వాడు కూడా మర్యాదగానే సంబోధిస్తాడు. నువ్వు అమర్యాదగా సంబోధిస్తే, అమర్యాదగా అంటే తెలుసు కదా, లోకంలో ఉన్నవాళ్ళు అక్కతో జోడించి మాట్లాడతారు, చెల్లితో జోడించి మాట్లాడతారు. ఏంటి? బూతులు. తల్లితో జోడించి మాట్లాడతారు. అర్థమవుతుందా? అంటే వీళ్ళకి కట్టడం లేవు, లోకంలో ఉన్నడికి కట్టడం లేవు, వాడు ఎలాగన్నా మాట్లాడతాడు. కానీ క్రైస్తవుడికి కట్టడం ఉంది, నిబంధన ఉంది. మనం అట్లా మాట్లాడకూడదు. మనం అట్లా మాట్లాడితే వారు లాంటి వారు అయిపోతాం. అలాంటప్పుడు నువ్వు దేవుని మందిరానికి వచ్చి నేర్చుకుంది ఏముంది? లేదు కదా. దేవుడు అదే అంటున్నాడు. వారు అమర్యాదగా మాట్లాడతారు, మీరు అమర్యాదగా మాట్లాడకూడదు అని చెబుతూ అంటున్నాడు. చూడండి, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. గుర్తుపెట్టుకుని, అమర్యాదగా నడవదు, అమర్యాదగా నడుచుకోదండి. మన ఇంట్లో వారి పట్ల మనం అమర్యాదగా నడుచుకోదు కదా. ఎంత గొడవ అయినా సరే అమర్యాదగా నడుచుకోడండి ఎవడు కూడా. మర్యాదగా నడుచుకుంటాడు, విడిపోవాలనుకుంటే విడిపోతాడు. కానీ ఇంట్లో వారి సైతం పట్ల నీకు అంత బాధ్యత ఉన్నప్పుడు క్రైస్తవుడు అంటే నీ కుటుంబస్తుడు కాదా? మరి ఎందుకు ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు అన్నది వారే ఆలోచించుకోవాలి. ఏమండి? కొంతమంది అయితే వేదిక పరంగా క్షమాపణ, కొంతమంది అయితే ఫోన్ల ద్వారా క్షమాపణ చెప్పారు. కానీ అలాంటి ప్రవర్తన మనలో నుండి పోవాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. చెప్తున్నాడు, స్వప్రయోజనమును విచారింపదు. దేవుని ప్రేమ కలిగిన వాడు తన సొంత ప్రయోజనం కొరకు బోధ చెయ్యడు. దేవుని సంబంధమైన వాడు, క్రీస్తు సంబంధమైన వాడు తన స్వప్రయోజనం అని అంటే తన సొంతానికి లాభ సాధనంలో ఏ పని కూడా చేయడని అర్థం. స్వప్రయోజనం అని అంటే
వాడికి లాభ సాధనంగా అంటే అర్థం ఏంటో తెలుసా? డైరెక్ట్గా మీకు చెప్తున్నాను. స్వప్రయోజనం అని అంటే తనకు ప్రయోజనం అని అంటే తనకు ఫాలోవర్స్ని పంచుకునేవారిగా, తనకి గుంపును తయారు చేసుకునేవారిగా, లేదంటే తనకు ఆస్తులు సమకూర్చుకునే విధంగా బోధలు. అర్థమవుతుందా? తనకు ఏదో బంగళాలను లేదంటే మేడలను మద్దులను పోగు చేసుకునే విధంగా స్వప్రయోజనం అంటే అదే. నీకు ప్రయోజనకరమైన బోధన ఎప్పుడైతే నువ్వు చేసుకుంటావో, నువ్వు గ్రూపులు మైంటింగ్ చేస్తావు, టీములు మైంటింగ్ చేస్తావు, అవునా? ఆస్తులు సంపాదించుకోవడానికి అదే వాక్యం తీసి చూపిస్తావు, అది స్వప్రయోజనం, నీకు లాభ సాధన తెచ్చిపెట్టేది, అవునా? అలాంటి స్వప్రయోజనం ఏం చేయదంట? విచారింపదంట అంటే స్వప్రయోజనం ఒకవేళ విచారించింది అనుకోండి, సొంత ప్రయోజనం కొరకు ఒకవేళ నువ్వు విచారించావు అనుకోండి, నీ పక్షాన ఉన్నాడు తప్పు చేసినా నువ్వేం చేస్తావు? అక్కడ ఏం చేస్తావండి? ఖండించవు. వాడిని ఏం చేస్తావు? మా వాడు తప్పు చేయలేదండి, నేరం అంతా వాడే చేసాడండి. ఈ మధ్యన అదేనా వీడియోలో నేను మాట్లాడింది? చూపించలేదండి అంటున్నాడు అన్న. చూపించలేదండి, చూపించాడు. ఎందుకు సమర్థిస్తున్నావు? చూపించాడు. స్వప్రయోజనం అంటే అదే. నీ సొంత ప్రయోజనం కోసం పక్కోడు నిలబెట్టుకున్నావు, నీ స్వప్రయోజనం కోసం వాడు బలంగా నిలబడ్డాడు. ఇప్పుడు వాడి మీద ఇది రుద్దితే వాడేమైపోతాడు? పక్కకు పోతాడు, నీ వెనక ఉండడాడు. చూసారా? స్వప్రయోజనం కొరకు బోధలు చేయడం అంటే ఇవే. కానీ ఆ స్వప్రయోజనం కొరకు వద్దిన అన్న అంటున్నాడు. ఆ స్వప్రయోజనం కోసం నువ్వు డంబంగా మాట్లాడాలి. ఆ స్వప్రయోజనం కోసం నువ్వేం చేయాలి? ఇతర సహోదరుడి మీద అమర్యాదగా కూడా మాట్లాడే పరిస్థితులు వస్తున్నాయి. అందుకే ప్రేమ ఉన్నోడు ఇవేవి కూడా ఉండడు. ప్రేమ కలిగి ఉన్నవాడు ఇలాంటివేవి కూడా కలిగి ఉండడని చెప్తున్నాడు. చూడండి, ప్రేమ త్వరగా కోపపడదు, అపకారం మనసులోనే ఉంచుకోదు. 6వ వచనం చూద్దాం బ్రదర్. త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు. అపకారం ఏం చేయదంట? అపకారం అంటే ఉపకారానికి అపకారానికి తేడా ఉంది. ఉపకారం అంటే ఏంటి? ఎదుటివాడికి మేలు చేసే కార్యము, ఎదుటివారికి మేలు చేసే సుగుణాలు, అది మనసులో ఉంచుకో. కానీ ఎదుటివారికి మంచి చేసేదంట బయటని పెడతారంట. అపకారం నేను చేసి ఉంటారంట. ఎప్పుడు ఎదుటివాడికి అపకారం తగలబెట్టాలి, ఎప్పుడు ఎదుటివాడి జీవితం నాశనం చేయాలి, ఎప్పుడు ఎదుటివాడి మీద నిందలేసేయాలి, ఎప్పుడు ఎదుటివాడిని ఏలెత్తి చూపించి వాడి జీవితం నాశనం చేయాలి. చూస్తే ఇది అపకారం. అర్థమవుతుందా? ఇవన్నీ అపకారాలు. ఎప్పుడు ఇవన్నీ వస్తాయంటే ఎదుటివాడు బాగుపడుతున్నాడు అనుకున్నప్పుడు వస్తాయి ఇవన్నీ. వాడు బాగుపడినవి కూడా చేసేయాలి అన్నప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా. తెలుసా? అందుకే అపకారం మనసులో ఉంచుకున్నారు ఈరోజు చాలామంది ఉన్నారు సమాజంలో. ఈ అపకారం, ఇతరులకు అపకారం తలపట్టాలన్నది వాడు మనసులో ఉన్నది కాబట్టి వాడు ఏదో ఒక నేరం రుద్దడానికి ప్రయత్నం చేస్తాడు, ఏదో ఒక నేరం వాళ్ళ మీద వేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే అపకారం మనసులో ఉంచుకోకూడదు. అపకారం మనసులో ఉంటే నీలో ఏమీ లేదు, ప్రేమ లేదు. ప్రేమ ఉన్నవాడు అపకారాన్ని మనసులో ఉంచుకోడండి. ఇతరులకు అపకారం చేయడంట చెప్తున్నాడు. త్వరగా కోపపడద్దు, అపకారమును మనసులో ఉంచుకొనొద్దు, దుర్నీతి విషయమై సంతోషపడక. దేని విషయమై సంతోషపడక? దుర్నీతి విషయమే. అంటే ఏ విషయమై? గొడవల విషయమై సంతోషపడుతూ ఉంటారు చాలామంది, అవునా? ఎదుటివారు కీడు జరిగితే సంతోషపడుతూ ఉంటారు చాలామంది, ఎదుటివారు అన్యాయం అయిపోతూ ఉంటే సంతోషపడతారు చాలామంది, ఎదుటివారు కాలు జబ్బ ఇరిగిపోతే సంతోషపడుతూ ఉంటారు చాలామంది. దుర్నీతి విషయమై ఇలా సంతోషపడే వాళ్ళు ఎవరు చెప్పండి? దేవుడిని ఎరగని అన్యజనులు సంతోషపడతారు, అవునా? దుర్నీతి అంతా సంతోషపడకూడదు. కానీ దుర్నీతి అంతా సంతోషపడే బ్యాచ్ ఎక్కడున్నారంట? క్రైస్తవ సమాజంలో ఉన్నారంట. అర్థమన్నా? ఇద్దరు సహోదరులు కొట్టుకుంటున్నారంటే అది దుర్నీతేనా మంచి నీతి? అది దుర్నీతి. ఇప్పుడు దీని అంతా సంతోషపడుతున్నారు లేదా? వాళ్ళిద్దరు కొట్టుకుంటాం అంటే కింద కామెంట్లు పెట్టుకుని వీళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళు ఆనందపడితే కొట్టుకుంటున్నారు. మావోడంటే మావోడు, మావోడంటే మావోడు. దుర్నీతి ఎందుకు సంతోషపడేవాడు దేనితో నింపబడినాడు? ప్రేమతో నింపబడినవాడా? వాడి నిండా ఏముంది? డంబం ఉంది, కల్మషం ఉంది, అవునా? కోపం ఉంది, అవునా? వాడి మనసులో ఏముంది? మొత్తం సమస్త కల్మషమును విర్రవీగించిన దుష్టాత్మ వాడిలో ఉంది. దుష్టాత్ముడు ఉన్నాడంటే, దుర్మాత్ముడు ఉన్నాడంటే, దుర్మార్గుడు వాడు దేని ఎందు ఆనందిస్తాడు? దుర్నీతి ఎందు ఆనందిస్తాడు.
అందుకే దుర్నీతి అందు ఆనందించారంటే మీలో ఎవడున్నాడు? దురాత్మ ఉంది. దేవుని ఆత్మ ఉంటే దుర్నీతి అందు ఆనందిస్తారేంటి? ఆనందిస్తారా? ఆనందించరు. కానీ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. అబ్బా, సత్యమందు సంతోషించండి అంటున్నాడు. సత్యమందు సంతోషిస్తే ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. అర్థమవుతుందా? కానీ ఈరోజు సత్యమందు సంతోషించాలంటే, సత్యం అంటే ఏంటి? ప్రేమ కలిగిన వాడు అండి ఆరోగ్యంగా ఉంటాడు. తెలుసా మీకు? అసలు శరీరానికి ఏదో తెలుసా? ఆరోగ్యం, ప్రేమ ఆరోగ్యం. లోన కుళ్ళు కుట్ర ఉండడానికి ప్రశాంతమైన నిద్ర ఉండదు, ప్రశాంతంగా అన్నం తింటాడు, అంచమాట ఎవడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఏదో ఒకటి మనసులో పెట్టుకుంటూ ఉంటాడు. అవునా? చూడండి, ఇందాక మనం చదువుకున్నాం చూసావా? కోపమని కానీ, క్రోధమని కానీ, డంబమని కానీ, మచ్చరమని కానీ, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? శరీరానికి మేధన రోగాలు. చూసారా? తామర ఇవన్నీ ఎలాగున్నాయో ఆత్మకు అది పెద్ద రోగాలు. అవి బయటికి కనబడి ఇవి బయటికి కనిపిస్తాయి. ఆ రోగాల నుండి మానసికంగా కురిగిపోతాడు. ఈ రోగాల నుండి శారీరకంగా అనారోగ్య పాలవుతాడు. కాబట్టి మనిషికి ఉండవలసింది మంచి మందు ఏంటో తెలుసు? అది ప్రేమ. అది ఉంటే ఎవడి మీద ద్వేషం ఉండదు, ఎవడి మీద కోపం ఉండదు, ఎవడి మీద క్రోధం ఉండదు, ఎవడి మీద ఏ కల్లా కపటము ఉండదు. ప్రశాంతంగా తింటావు, 4 మెతుకులు ప్రశాంతంగా పడుకుంటావు. అర్థమవుతుందా? ఇది ఆరోగ్యం. కానీ దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని వదిలేసి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎదుర్కొంటున్నారు? అపవాదిగాడి దగ్గరికి వెళ్ళుకొని తెచ్చుకుంటున్నారు అంటున్నాడు. 6వ వచనం, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యం నందు సంతోషించును, అన్నిటికీ తాలుకొను, అన్నిటిని నమ్మును. అన్నిటిని తాలుకొను అన్న మాట దగ్గర పుట్టినట్లే ఉంది. అన్నిటిను కప్పును. అర్థమవుతుందా? అన్నిటిను కెప్పును. కప్పునంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మన సహోదరులోని ఎవరో ఒక తప్పుడు మాట ఆడారు. ఇప్పుడు ఏం చేస్తావు? అరే, నీ గురించి ఆడేమన్నాడు తెలుసా? కెప్పేవా ఇప్పేవా? అప్పుడు ఆడు పొరపాటున అన్నాడు, నువ్వేం చేసావా? దాన్ని ఇప్పేసావు వాడి దగ్గర, కప్పలేదు. ఇప్పుడు ఇది ఏమైపోయింది? ఇది పెద్ద వివాదం అయిపోయింది. ప్రేమ ఉన్నోడు ఏం చేస్తాడు తెలుసా? ఆడ ఆ మాట అన్నాడు అనుకో, పక్కకు తీసుకెళ్ళి, రే నువ్వు ఈ మాట అన్నావు, ఈ మాట ఆడ చెవిన పడదే, విషయం ఎంతవరకు వెళ్తుందో తెలుసా? నువ్వు ఆ విషయంలో ఉన్నావు, నేను గ్రహించాను, నేను మార్చడానికి దేవుడు నాకు ప్రేరేపణించాడు, ఇదిగో విషయం ఇది. ఇక్కడ దేవుడు అన్నాడు కాబట్టి నీతో నేను డిస్కషన్ చేస్తున్నాను. ఆడ దగ్గరికి వెళ్ళి ఇట్లా కెప్పాను నిన్ను మార్చడానికి. నీకు నిజంగా ప్రేమ ఉంటే, నిజంగా నువ్వు యాజ్ యువర్ క్రిస్టియన్ అయితే, ఇదిగో ప్రేమ కలిగి ఉండు అంటున్నాడు. ప్రేమ కలిగి ఉంటే వాడి మీద అలా మాట్లాడుతావు నువ్వు. సమాధానం వచ్చిందా లేదా? వండర్ఫుల్ సమాధానం వచ్చిందా లేదా? అక్కడ వాడు మారాడో లేదా? వాడు మారడము కాకుండా వాడు సరిచేసుకొని ఎవడైనా వాడి ఎడల అలాగ ప్రవర్తిస్తే వాడు కూడా చెప్తాడు. చెప్పడానికి అవకాశం ఉందా లేదా? అవకాశం ఉంది. కానీ ఈ మార్గాన్ని ఈరోజు క్రైస్తవులు తీసేసుకున్నారు, చెరిపేసుకున్నారు. ఈ మార్గాన్ని చెరిపేసుకొని వారే తెల్ల పేపర్ మీద వారి జీవితాన్ని రాసేసుకున్నారు. నేను ఇలాగే నడుస్తాను. అలా నడిస్తే ఏమవుతుంది? ఒకనొక రోజు కాగితం చిరిగిపోయి ఏమవుతుంది? డస్ట్బిన్లో పడిపోద్ది. అర్థమవుతుందా? కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అని అంటే చూడండి, అన్నిటికీ తాలుకొను అంటే అన్నిటిని కెప్పును, అన్నిటినీ నెమ్మును, అన్నిటిని పరీక్షించును, అన్నిటిని ఓర్చును. చూసారా? ఒక్క పదం వెనకాల ఇంకొక పదం చక్కగా దేవుడు రాయించాడు. అన్నిటిని నమ్మును, నువ్వు చెప్పేది నేను నమ్ముతాను, కానీ దాన్ని నిర్ధారించుకోను. ఎందుకు? పరీక్షిస్తాను. అర్థమవుతుందా? నమ్మటం వేరు, పరీక్షణలో తేలడం వేరు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి ఏదైనా చెప్పాడనుకో అది నమ్మచ్చు, కానీ పరీక్షలో అది కరెక్ట్ అయింది కాదా అన్నది నిర్ధారించాలి. నిర్ధారించకుండా నేరాలు కానివచ్చు, నిర్ధారించకుండా ఆరోపణలు కానివచ్చు, నిర్ధారించకుండా గొడవలు కానివచ్చు, వెళ్ళకూడదు. ఈరోజు చాలామందికి ఆ వివేచన లేకే ఏమవుతున్నారు తెలుసా? అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఈ గొడవల్లో పడిపోయి మనశ్శాంతిని కోల్పోతున్నారండి. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు అని అంటే, అన్నిటికీ తాళకొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని పరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను. ఏ ప్రవచించే వరం దేవుడు కృపావరంగా నీకు ఇచ్చాడు. అలాంటి ప్రవచించే వరమ ద్వారా మర్మములు నువ్వు బోధించినావు కదా, అవునా? సత్యమును జ్ఞానమును బోధించినావు కదా, వాటి గురించి అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? చూడండి,
ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్ధకమగును. ఒకానొక రోజు ప్రవచనములైన ఒక నిరర్ధకం అయిపోతాయేమో, కానీ ప్రేమంట నువ్వు చచ్చినంత కాలం శాశ్వతంగా ఉంటుంది. నిన్ను రక్షించేది తెలుసా? ప్రేమ. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఒకవేళ వాక్యం చెప్పే విధానం నీకు నోరు ఉన్నంతసేపు ఉంటుంది, కానీ వాక్యం చెప్పే విధానం నోరు అంతసేపు ఏం చేస్తాం? వాక్యం చెప్తాం. కానీ నోరు ఒకవేళ ఏదైనా క్యాన్సర్ కానీ ఏదైనా సంథింగ్ జరిగిపోయింది అనుకోండి, మాట, నువ్వు చూపించే ప్రేమ మాత్రం శాశ్వత కాలం ఉంటుంది. అది వాస్తవం. ఏంటి, ఒకప్పుడు దైవ సేవకులు చాలామంది క్రైస్తవ సమాజంలో సేవ చేసేటప్పుడు నిజంగా వాళ్ళ సర్వశక్తి తెలిసేది కదండి. తెలియలేనప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏంటో తెలుసా? ప్రేమగా పాస్టర్ల పట్ల, విశ్వాసుల పట్ల, సంఘం పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ ప్రేమగా నడుచుకొని సంఘాలు కట్టారండి అప్పుడు. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు ఒక్కొక్కరికి 4 ముక్కలు వస్తున్నాయి లేదే, కానీ 4 విధాలుగా డంబంగా మాట్లాడుతున్నారు. అది దేవుని ఎదుట యోగ్యతనం కాదు అంటున్నాడు. 8వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనం కొంత మట్టుకే ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమైపోతుంది. నిరర్ధకమైన దాని గురించి కాదు నాన్న మీ పోరాటం, శాశ్వత కాలం ఉండే దాని గురించి పోరాడండి, ప్రయాసపడండి అంటున్నాడు. ఇప్పుడు శాశ్వత కాలం ఉండేది ఏంటంటున్నాడు? ప్రేమ. ఆ ప్రేమలో ఇప్పుడు ఏమున్నాయి? అన్నీ ఉన్నాయా లేదా? ప్రేమలో సహోదరుడి పట్ల ఓర్చుకునే తనం ఉంది, ప్రేమలో అమర్యాదగా మాట్లాడకూడదు, మర్యాదగా మాట్లాడాలి అనేటువంటి జ్ఞానం ఉంది, అవునా? ప్రేమలో ఏముంది? నువ్వు సంపాదించుకోవాల్సిన పరలోకం ఉంది. ప్రేమలో ఏముంది? విశ్వాసం ఉంది. మొత్తం అంతా ఉంది. ప్రేమ కలిగి ఉంటే మొత్తం అన్నీ ఉంటాయి. అందుకే ఫస్ట్ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలంటున్నాడు? ప్రేమ. ఎదుటివాడి మీద మనకి ద్వేషం వద్దండి, ఎదుటివాడి మీద మనకి ఏమొద్దు? కోపం వద్దండి. మనకి అవసరం లేదండి, అవసరం లేదు. ఎదుటివాడి మీద ఇవేవి కూడా మనకి అవసరం లేనివి. ప్రేమగా చెప్దాం, తమ్ముడు ఇట్లా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, అన్న ఇలా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు. వింటాడా? మారతాడా? ప్రభు యొక్క దయను పొందుకుంటాడు, లేదా అపవాదిగాడు తొత్తుగా మారిపోతాడు, నరకానికి పోతాడు. ఇది మాత్రం వాస్తవం, అవును కదా? అంతే బైబిల్ చెప్తుంది. ఏమండి? అలా అంటూ చూడండి, అందుకే ఇలాంటి వారిని యేసుక్రీస్తు ఏమని అంటున్నారు ఒకసారి మనం చూడగలుగుతాం. మత్తయి రాసిన సువార్త చూడండి. ఒకవేళ అలా ప్రవర్తించకపోతే ఇలాంటి వారిని గురించి ఏమంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం చూడండి. వీళ్ళు కూడా పరిచర్య చేసిన వాళ్ళే, కానీ పరిచర్య చేసిన వాళ్ళ గురించి ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. ఆ దినమందు అనేక నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము ఏ నామమున ప్రవచింపలేదా, నీ నామమును ప్రవచింపలేదా అంటారంట. ఎవరు? వీళ్ళు కూడా బోధకులే. నామం అంటే ఏంటి చెప్పండి? నామం అంటే ఏంటి? క్యారెక్టర్, దేవుని యొక్క సుగుణాలు, దేవుని యొక్క లక్షణాలు. నీ నామమున ప్రవచింపలేదా? అర్థమవుతుందా? నీ నామమున మేము చెప్పాము కదా, చెప్పిన వాటిని మీరు ఏం చేయలేదు, చెయ్యలేదు. అర్థమవుతుందా? చెప్పిన వాటిని మీరు చేయలేదు. చెప్పారు ప్రేమ గురించి, కానీ ప్రేమ ప్రకారంగా మీరు నడవలేదు. మీరు ఏం చేయాలి? మీ స్వప్రయోజనం కొరకు ఏం చేసుకున్నారు? బోధన మార్చేశారు. మీరు అందులో చూశారు కదా మాట, స్వప్రయోజనం కొరకు ఏం చేస్తారంట? బోధన మార్చేస్తారంట. ఇక్కడ ఏం చేశారు వీళ్ళు? బోధన మార్చేశారు. స్వప్రయోజనం కొరకు బోధన మార్చేశారు. నీ నామను మేము ప్రవచింపలేదా అంటున్నారు. అంటే అర్థం ఏంటి? మేము భూమి మీద ఉన్నప్పుడు నీ నామమునే మేము చేసాము, నీ నామమును వాక్యం ప్రకటించాము, నీ నామమును అన్ని సుగుణాలను కూడా మేము చేసాం. కానీ వాస్తవాన్ని చేశారా వాళ్ళు? చేసిన వారైతే మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదని అంటాడా? అనడు. కానీ వాళ్ళందరూ కూడా వారి స్వప్రయోజనం కోసం ఏం చేసుకున్నారు? సేవను మార్చేసుకున్నారు. అందుకే స్వప్రయోజనం అనే పదాన్ని మేము అంచమాట ఎందుకు వివరించారంటే, స్వప్రయోజనం కొరకు చేసే వాళ్ళు ఇక్కడ మనకి కనబడుతున్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువారులారా
నా యొద్ద నుండి పొండని వారితో చెప్పును. ఏం చేశారంట వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు? ఏం చేశారంట? అక్రమం. అక్రమం అంటే ఏంటి తెలుసా? అక్రమం అంటే నేరాలు. అక్రమం అంటే నేరాల కేటగిరీలో వెళ్ళిపోతాయి. క్రమం అంటే న్యాయ సంబంధంగా వెళ్తుంది. క్రమం అంటే సత్య సంబంధంగా వెళ్తుంది. క్రమం కాకుండా అక్రమం అంటే దాంట్లో ఏం చేశారు? కలిపేశారు. అక్రమం చేసిన వారులారా నా యొద్ద నుండి మీరు ఏం చేయండి? పొండి. నా యొద్ద నిలబడే అర్హత కూడా మీకు లేదు. అప్పుడప్పుడు చూసారా అంటారు, ఒక మాట అంటారు, నా యొద్ద నిలబడే అర్హత నీకు, అర్హత నిబ్బడే అర్హత కూడా నువ్వు కోల్పోయింటే అర్థం ఏంటి? వాడు ఎంత మనల్ని ఏంటి అంత ఇదిగా బాధ పెట్టకపోతే నిబ్బడే అర్హత కూడా లేదంటే అర్థం ఏంటి? ముఖం చూసే ఆ ఇష్టం కూడా నాకు లేదు. అందుకే అంటారు ఎవరిని? అబ్షాలోముని దావీదు గారు అంటారు, అమ్నోని చంపేసి వాళ్ళ తాత ఇంటికి వెళ్ళిపోయినప్పుడు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్షాలోముని చంపేశాడు కదా. అప్పుడు అభిషేక్ ఎవరు? దావీదు అక్క సెరియ కుమారుడు, రాజా ఎన్నాళ్ళు ఇంకా ఇలాగా అయిపోయింది, ఏదో అయిపోయింది సరే అని చెప్పేసి ఒక వ్యక్తిని దావీదు దగ్గరికి తీసుకెళ్ళి దావీదుని కన్విన్స్ చేయడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఆ అమ్మాయిని తీసుకెళ్తాడు. ఆ అమ్మాయి మాట్లాడుతుంది ఆయనని. అప్పుడు దావీదు సర్లే అయితేనే ఏదో అయిపోయింది రమ్మని చెప్పేసి అంటాడు. వస్తాడు. వచ్చిన తర్వాత ఏమంటారు తెలుసు దావీదు? వాడు నా ముఖం చూపించకూడదు. వాడు ఏం చేయకూడదు? వాడు వాడి ముఖమును చూపించకూడదు. కారణం ఏంటి తెలుసు కారణం? చంపేసాడని కోపం. అర్థమవుతుందా? చంపేసాడనేటువంటి కోపంతో దావీదు అక్కడ మాట్లాడ తెలుసు, వాడు ముఖము నాకు చూపించొద్దు అంటాడు. ఎందుకంటే క్రమ పద్ధతిగా వాడు లేడు. అక్రమంగా చేసి ఏం చేశాడు? చంపేశాడు. భోజనానికి పిలిచాడు, భోజనానికి కదా అని పంపాను. వాడు ఏం చేశాడు? భోజనానికి పిలిచిన తర్వాత ఏం చేశాడు? చంపేశాడు. అంటే వాడు ఏం చేశాడు? అక్రమం చేశాడు. భోజనానికి పిలిచాడు. అవునా? బొచ్చు కత్తిరించు కాలం ఒకటి వచ్చింది, రాజా మీరందరూ ఎక్కడికి రండి? విందు భోజనానికి రండి. విందు భోజనానికి వస్తే మీకు ఏం చేస్తాను? విందు భోజనం వడ్డిస్తాను. అప్పుడు దావీదు అంటాడు, విందు భోజనం వడ్డింతానంటున్నావు, అయితే నాకు రావడానికి లేదు కానీ దేవుడు నేను దీవించిన కాక అని పంపిస్తాడు. అయితే అన్నిని పంపించి అంటాడు. సరే పంపిస్తాను. పంపించాడు. పంపించిన తర్వాత ఏం చేశాడు? మేకపోతు నరికినట్టుగా నరికేశాడు. అందుకే నువ్వు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? అందుకే మొక్క నాకు చూడడానికి ఇష్టం లేదు. ఇందు భోజనాన్ని పిలిచావు, అందుకే పంపాను, కానీ నువ్వేం చేసావు? చంపేస్తావు. అంటే క్రమము నీలో లేదు, అక్రమమే నీలో ఉంది అని అక్కడ రాజు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, అక్రమము చేసి వారిలారా, అక్రమం చేయు వారిలారా నా యొద్ద నుండి మీరు ఏం చేయండి? పొండ్రా అన్నాడు. అర్థమవుతుందా? అంటే దేవునికి ఏమి ఇష్టం ఉండదు? క్రమం ఇష్టం. ఆ క్రమం ఎంతలో ఉంది? ప్రేమలో ఉంది. అర్థమవుతుందా? క్రమం ప్రేమలో ఉంది. ప్రేమలో ఉండి క్రమబద్ధంగా జరిగిస్తే దేవునికి ఇష్టం. ప్రేమ లేని వాడు ఏం చేస్తాడు? అమర్యాదగా మాట్లాడతాడు, కోపం పెట్టుకుంటాడు, క్రోధం పెట్టుకుంటాడు. అవుతుందా? స్వప్రయోజనం కొరకు బ్యాచ్లు తయారు చేసుకుంటాడు, అన్నీ చేసుకుంటాడు. ప్రేమ ఉన్నవాడు క్రీస్తుని మాత్రమే చూస్తాడు. ఆయన సిలువ రక్తం మాత్రం చూస్తాడు. ఆయన రక్తం, సిలువలో కాల్చిన రక్తం బొట్టు విలువ తెలుసుకొని వాడు బ్రతుకుని మార్చుకొని తను తగ్గించుకుంటాడు. అది పౌలు చేశాడు. ఏం చేశాడు తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకునేలాగా మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తు కార్చిన రక్తాన్ని చూశాను. ఆ రక్తం బొట్టు విలువ నాకు అర్థమైంది కాబట్టి నాకు నేను తగ్గించుకొని క్రీస్తు కొరకు నేను బ్రతికాను. నేను దేని కొరకు లోకంలో బ్రతకలా. అందుకే ప్రేమగా జీవించాడు, ప్రేమగా మరణించాడు. ప్రేమగా ఎలా జీవించాడు తెలుసా? తన యొద్దకు వచ్చిన ప్రతి బోధకుడిని సన్మానించాడంటే ఎంత స్పిరిచువల్ లవ్ ఉన్నదో ఒకసారి ఆలోచించండి. ఈరోజు బోధలు తన యొద్దకు వచ్చిన వారిని కాదు, నడిచెల్లిన వాడి వైపు ముఖం చూసి వందనాలు చెప్పలేని పరిస్థితి ఈరోజు సేవకుల మధ్య దాపరించింది. నీకు ప్రేమ ఉందా? నువ్వు వెళ్తావా పరలోకానికి? ఒక్కసారి గుండె మీద చేసుకు చెప్పు, నేను ఈ క్షణమే చచ్చిపోతే పరలోకం వెళ్తానని. వెళ్ళవు. అది బైబిల్ యాక్సెప్ట్ చేయడం. వెళ్ళదు 100%. ఎందుకు తెలుసా? ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ప్రేమ ఉంటే భూమి మీద ఉన్నప్పుడే నీకు ఒకవేళ నీ సహోదరుడు మీద విరోధ భావం ఏదైనా ఉందని నీకు తలిస్తే సంఘానికి వెళ్ళి కానుక ఇచ్చే ముందు నీ సహోదరుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయి? నువ్వు సమాధానపడు. కానుక కాదు ముఖ్యం, మనుషుల మధ్య సమాధానం ముఖ్యం. అంత వండర్ఫుల్గా బైబిల్ దేవుడు రాయిస్తే ఈరోజు దాన్ని బోధించట్లేదండి. పక్కన పెట్టేస్తారు దాన్ని. అర్థమవుతుందా? దేవుడు చెప్పిన మాటల ప్రతి కూడా మన జీవితంలో ఒక ప్రభావితాన్ని తీసుకురావాలి, ఒక చైతన్యం తీసుకురావాలి. సహోదరుల మధ్య సత్యాన్ని నింపి ఐక్యతను
ఏర్పరిచే భావజాలను తీసుకుని రావాలి తప్ప. ఒకనాడు యెజబెల్ చేసింది తెలుసా, యెజబెల్ రౌడీజం చేసింది. కానీ యెజబెల్ జీవితం తన మాంసం కుక్కలు తిని ఎముకలు మాత్రం వదిలేసేయంట తెలుసా. మాంసాన్ని కుక్కలు తినేసే కిటికీలోంచి పడిపోతాయి, రూపం లేదు. ఏముందంటే వాళ్ళు వెళ్ళి చూసేసరికి రే రాణియే కదరే, ఎంత మాత్రాన్నా మీరేం చేయండి రాణిను ఏదైతే మరణానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలను అవన్నీ కూడా చేసేయంటారా అంటే, అయ్యా ఆమె రాణియో లేదంటే ఎవరో నాకు అర్థం కావట్లేదు, మొత్తం అంతా ఏం తినేసేయంట, కుక్కలు తినేసేయంట. రూపం లేదు, ఏముంది కపాలమును ఎముకలు ఉన్నాయంట. అలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయండి తెలుసా. అందుకే ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ లేదు ఆ రోజు యెజబెల్లో. నాబోతు అన్న వాడిని అన్యాయంగా దొంగ సాక్షులు పుట్టించి కోపముతో చంపించేసింది తెలుసా. అలాంటి చరిత్రలో ఉన్నాయి బైబిల్లో, చదవాలి బైబిల్. కోపం అనేది ఎంత భయంకరమైనదో, ద్వేషం అనేది మచ్చరం అనేది ఎంత భయంకరమైనదో, అలాంటి ఉన్నవారు ఎలా దిగజారిపోయారు వారి విశ్వాస సంబంధమైనటువంటి జీవితాల్లో చూడాలి బైబిల్. ఏమండి చూద్దాం ఏమన్నాడు ఇక్కడ. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడే కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించిన. పరలోకమందున్న తండ్రికి ఒక చిత్తం ఉంది. ఏంటి ఆ చిత్తం? ప్రతి మనిషిలో దేవుని ప్రేమను నింపాలి. ప్రతి మనిషిని ఎలా చూడాలి? దైవంగా చూడాలి. దైవంగా చూడాలంటే ఎలా చూస్తామని చెప్పండి. వాటిలో ఏమంటే మనం చూడగలం దైవంగా? దేవుని ఆత్మచేత నడిపింపబడి వాడిలో దేవుని గూర్చిన ప్రేమ ఉంటేనే చూడగలం, లేకపోతే చూడలేము. ఇంకా దేవుని గూర్చిన ప్రేమ లేకపోతే నిన్ను చూడలేము. అందుకే ఇలాంటి క్రూరమైన సమాజం ఉంది కాబట్టి భూమి మీద ఏమన్నాడు తెలుసా, ఏ సహోదరుడును నమ్మద్దు. అదేంటి బైబిల్ డెఫినేషన్. అందుకేనండి బయట వాళ్ళని ఎవరిని నమ్మని తెలుసా. ప్రతి ఒక్కడు ఏదో మనసులో పెట్టుకుని ఏదో చెప్తాడు తప్ప ఆడు వాస్తవాలు చెప్తున్నాడు అవాస్తవాలు చెప్తున్నాడు అంటే ఆడు బ్రతుకుని టాలీ చేసుకుని వినాలి. ఆడు బ్రతుకు ఇది ఖచ్చితమైన వాడే, కొంతవరకు వినొచ్చు, పరిశీలించవచ్చు. అలాగే లోకంలో ఉన్న మాటలన్నీ నమ్మో అనుకుని ఈ మనసు పాడైపోద్ది. ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం ఎవరి మాట నమ్మాలి? దేవుని మాట నమ్ముతూ మనం నిడిచెళ్ళాలండి. అందుకే ఏ మాటలు నమ్మక ఏమంటాడు, నా మాటలు ఏంటి విశ్వాసం నింపండి. అందుకే అంటున్నాడు, ప్రభు అని పిలిచి ప్రతి వాడిని పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు ప్రవేశించడం. తండ్రి చిత్తం ప్రేమ కలిగి జీవించడం, తండ్రి చిత్తం ప్రేమ కలిగి ప్రయాణించడం, తండ్రి చిత్తం శాశ్వత కాలం ఈ లోకంలో ప్రవేశించడం అండి, జీవించడం. ఆ ప్రేమతోనే ఈ లోకంలో ప్రవేశించాడు క్రీస్తు. అందుకే ఏ భేదము లేక అందరినీ ప్రేమించాడు. అప్పటికి లోకంలో ఉన్న వాళ్ళు అంటున్నారు కొందరు, పాపులైనటువంటి జక్కి దగ్గరికి వెళ్ళి బస్సు చేస్తున్నాడు అన్నాడు. కానీ ప్రభువుకు తెలీదా? ప్రేమించాడు. ఒక వేశ్య వచ్చి తన కురులతో అత్తర రాసి తుడుస్తుంది అని అంటున్నారు. వేశ్యతో ఎందుకు అవసరమా అని అంటున్నారు. ఇతను కూడా ఆలోచనలు అలాంటి ఏమో అని అనుకుంటున్నారు. కానీ దేవుడు అందరినీ ప్రేమించాడు. పొట్టి జక్కిని ప్రేమించాడు, ఒక వేశ్యని ప్రేమించాడు, రాళ్ళుతో కొట్టి చంపేయాలనుకునేటువంటి ఒక వ్యభిచారిని ప్రేమించాడు. అర్థమవుతుందా? ఏమండి, దావీదు కట్టినటువంటి ఆ యొక్క బావి ఏదైతుందో ఆ బావి దగ్గర వచ్చినటువంటి ఆ యొక్క సమరీ స్త్రీని ప్రేమించాడు. ఎందరనో దేవుడు ప్రేమించాడండి. వారిలో ఉన్న తప్పులు ఎదకలా, వారిలో ఉన్న లోపాలు ఎదకలా, వారిని ప్రేమించాడు. స్వచ్ఛమైన ప్రేమ అది. ఈరోజు చిన్న చిన్న వాటికే అరుచుకొని కొట్టేసుకుంటారంటే క్రీస్తు ప్రేమ పరిపక్వతంగా మీరు నిలిచిందంటారా? ప్రపంచమంతా క్రీస్తుని ఏం చేయండి? సిలివేయండి అని తప్పుడు ఆరోపణలు చేసిన వారిని కూడా క్షమించి వదిలేయండి. ప్రభువా వీరేం చేయించున్నారు వీరికి? అది ప్రేమ అంటే. మనకు అన్యాయం చేసిన వారిని కూడా మనం ఏం చేస్తాం తెలుసా? క్రీస్తుని కూర్చుని ప్రేమ అంటే క్షమిస్తాం, ప్రేమిస్తాం. కానీ ఈరోజు అది క్రైస్తవులు కొరవైంది. ఈ మాట చూసుకొని ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేన్ని కలిగి ఉండుటకు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుతున్నాడు ఎవరు? పౌలు గారు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుతున్నాడు కాబట్టి అందరి దగ్గరికి వెళ్తున్నాడు. రే నాన్న ప్రేమ కలిగి ఉన్నానరా, గొడవలు వద్దురా, గోళ్ళు వద్దురా,
ఒరే బాధలు ఇవన్నీ వద్దురా, దయచేసి మీరందరూ సహోదరులు మీరందరూ ఏం చేశారండి? ప్రేమ కలిగి ఉండాలని ప్రయాసపడుతున్నాడండి. వారి మధ్యన సఖ్యత నింపడానికి ప్రయాసపడుతున్నాడు. ఏంటి ఈరోజు మనం ఈ మధ్యకాలంలో మాట్లాడిన ప్రతి వీడియోలో అర్థం ఏంటి చెప్పండి ఒకసారి? ప్రేమ కలిగి ఉండండి. అందుకే మనకు ఫోన్లు చేసిన వాళ్ళందరికీ కూడా సమాధానం అదే దొరికింది. నేను అందరూ ఏం మాట్లాడినాను? ప్రేమ కలిగి ఉండమనే కదా. ప్రేమ కలిగి జీవించండి, ప్రేమ కలిగి ప్రయాణించండి. ప్రయాసపడుతున్నాను నేను. ఆనాడు పౌలు కూడా అదే ప్రయాసపడ్డాడు. ప్రేమ కలిగి జీవించండి. సంఘాలకు వెళ్ళాడు, అన్ని చూశాడు. చూసిన తర్వాత అదిగో మీలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మిమ్మల్ని దేవునికి దూరం చేసే ప్రక్రియలు, కాబట్టి మీరు ప్రేమ కలిగి జీవించండి అలా అంటూ చెప్తున్నాడు. చూడండి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరములు మీరేం చేయండి? ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తి మీరేం చేయండి? అపేక్షించండి. అదే ఆత్మ ఫలాలని చెప్తాడు. విన్నారా మాట మీరు? గలతీయులకు రాసిన పత్రికలో ఉన్నది ఆత్మ ఫలాలు. ఆత్మ సంబంధమైన వరములు, ఆత్మ ఫలాలు ఏమంటాడు అక్కడ? ప్రేమ, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, దయాలత్వం, మంచితనం, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. ఈ ఆత్మ ఫలాలు ఉంటేనే మీరు ఎదుటి సహోదరుడిని ప్రేమించగలరు. ఈ ఆత్మ ఫలాలు ఉంటేనే ఎదుటి సహోదరుడి మీద మీరు దేవుడు చూపించిన స్వచ్ఛమైన ప్రేమను మీరు చూపించగలరు. ఈ ఆత్మ ఫలాలు లేకపోతే మనం ఎప్పుడు కూడా దేవుని సంబంధులు కాము. అదే అంటున్నాడు లాస్ట్గా ఆయన కన్క్లూజన్ ఏమిస్తున్నాడు తెలుసా? ప్రేమ కలిగి ఉండేందుకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషంగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ప్రవచన వరం, దేవుని గురించి మాట్లాడేది కూడా అపేక్షించండి. మీరు దేవుని గురించి చెప్పకపోతే, దేవుని ప్రేమను గురించి చెప్పకపోతే వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి దేవుని ప్రేమను గురించి చెప్పే ఈ యొక్క వరం మీరేం చేయండి? అపేక్షించండి. ఏమంటాడు? మరి విశేషంగా ప్రవచన వరం అంటే అర్థం ఏంటో తెలుసా? మరి విశేషంగా ముఖ్యమైనదిగా ఏంటది? బోధ. మనలో ఏమంటున్నారు? స్వస్థత వరం అంటున్నారు. విశేషంగా ఏమంటున్నాడు? ముఖ్యంగా ఏంటంటున్నాడు? ప్రవచన వరం, ప్రవచించే వరం, చెప్పడానికి వాక్య సంబంధమైన వరం దేవుణ్ణి అడగండి. ప్రభువా నేను వాక్యం బోధించాలనుకుంటున్నాను, అయ్యా నీ గురించి చెప్పాలనుకుంటున్నాను, అయ్యా నీ మనసు చాలామందికి తెలియలేదు, వారికి నీ మనసును ప్రకటించాలనుకుంటున్నాను. భ్రష్టులుగా లోకంలో తిరుగుతున్నారు అయ్యా, ఎప్పుడు ఎవడు ఏ విధంగా చనిపోతా నిత్య నరకానికి వెళ్ళిపోతాడో తెలియదు అయ్యా. ఇదిగో నా మనోవేదన, అయ్యా నీ గురించి చెప్పాలనుకుంటున్నాను. మోకాలు వేసి ప్రార్థన చేస్తే నీకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు 100%. నువ్వు కష్టపడుతుంది, నువ్వు ఆలోచిస్తుంది దేవుని కోసమే కాబట్టి ఆ దేవుడు ఖచ్చితంగా నీకు దయచేస్తాడు. అది ఒకప్పుడు అలాగే ప్రార్థన చేస్తాం మేము. అయ్యా చాలామంది మా ఫ్రెండ్స్ అయ్యా లోకంలోకి వెళ్ళిపోతున్నారు, చెడిపోతున్నారయ్యా, దేవునికి దూరం అయిపోతున్నారయ్యా, అయ్యా వారిని నేను రక్షించాలయ్యా, ఇదిగో నీ యొక్క శక్తిని నాకు అనుగ్రహించు, ఇదిగో నీ మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను అని అన్నప్పుడు దేవుడు ప్రేరేపించి అక్కడ ఉన్నప్పుడే ప్రారంభించాను. తెలుసా? ఆ వ్యాధన రావాలండి మనకు, ఆ ఆవేదన రావాలి మనకు. కాబట్టి ఆలోచించండి, దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? 1 ప్రేమ కలిగి ఉండండి, 2 ఇతరుల రక్షించే వాక్యాన్ని దేవుడిని మీరు ఏం చేయండి? అడగండి. ప్రభు ఆ వాక్యాన్ని నాకు దయచేయి నేను చెప్పాలి. ఈ 2 మన ఆత్మీయ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి అర్హతలు. ఈ 2 మీరు మర్చిపోవద్దు. ఇలాంటి అర్హతలు కలిగి మనం జీవించాలని ఆశిస్తున్న దేవుని మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ సమయాన్ని ముగించుకుందాం. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.